నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ఆకెళ్ళ శివప్రసాద్ గారు రచించిన లోలకం అనే ఓ చక్కటి కథను విందామండి. బస్సు కదిలింది. విజయవాడ వదిలి కేవలం 4 ఏళ్లే అయినా ఎన్నో యుగాలు గడిచినట్లుగా ఉంది. చలం ఎలా ఉన్నాడో, ఉత్తరాలు నిష్ఠూరంగా రాస్తున్నాడు అటువైపు రావడం లేదని. అనుకోకుండా ఆఫీస్ పని మీద ఇవాళ విజయవాడ బయలుదేరాను. అశోక్ సంసార జీవితం ఎలా సాగిపోతోందో. అంతకుముందు ఏమాత్రం పరిచయం లేకపోయినా 2 ఏళ్ల కాలంలో ఎంతో దగ్గరైపోయాము. నిజం, అశోక్ వేరుగా వెళ్ళిపోయేంత వరకు ఎంతో ఆత్మీయంగా కలిసి ఉన్నాము. బస్సు వేగంగా సాగిపోతోంది. అంతకన్నా వేగంగా నా మనసు గతంలోకి సాగిపోయింది. ఆఫీసు నుండి డైరెక్ట్గా బ్రోకర్ దగ్గరకు బయలుదేరాను. లాడ్జిలో రోజుకి 70 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 4 రోజుల నాడు ఆఫీసుకు దగ్గరలో ఉన్న బ్రోకర్ అద్దె ఇల్లు చూపెడతానని 50 రూపాయలు తీసుకున్నాడు. 50 తీసుకున్న వెంటనే 2 ఇల్లు చూపెట్టినా అద్దె మరీ ఎక్కువ అనిపించింది. బ్యాచులర్కి రూమ్ కావాలంటే టైం పడుతుందంటున్నాడు. ఆ రోజు నేను వెళ్ళేసరికి నన్ను చూసి, రండి సార్ రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాను అన్నాడు బ్రోకర్. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాను. వీరి పేరు చలం, మీలాగే రూమ్ కోసం వెతుకుతున్నారు అని పరిచయం చేశాడు. అంతకు ముందే పక్క కుర్చీలో కూర్చున్న అతన్ని ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాము. మీకు అభ్యంతరం లేకపోతే గాంధీనగరంలో ఓ పోర్షన్ ఉంది, అద్దె 900 చెప్తున్నారు, ఇద్దరూ కలిసి తీసుకుంటే బాగుంటుంది అన్నాడు బ్రోకర్. నన్ను చలానికి పరిచయం చేయడంలోని ఆంతర్యం అర్థమైంది నాకు. నాకే మాత్రం అభ్యంతరం లేదు అన్నాడు చలం. నేను అంగీకరిస్తున్నట్టుగా చెప్పాను. ముగ్గురం కలిసి గాంధీనగరం వెళ్ళాం. పోర్షన్ ఇద్దరికీ నచ్చింది. అద్దె ఎక్కువగా అనిపించినా అన్నీ సెపరేటు. మర్నాడే ఇంట్లోకి వస్తామని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కదిలాము. చలం ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తున్నట్టు, అతనికి ట్రాన్స్ఫర్ అయ్యి నాలాగే ఉద్యోగరీత్యా విజయవాడ వచ్చాడట. ప్రస్తుతం బంధువుల ఇంట్లో ఉంటున్నట్ట. దారిలో తన వివరాలు చెప్పి నా వివరాలు అడిగాడు. నేను తనలాగే ఉద్యోగరీత్యానే ఈ ఊరు వచ్చినట్టు చెప్పాను. మర్నాడే ఇద్దరం ఆ ఇంట్లోకి మారిపోయాము. ఇద్దరికీ వంట చేయడం రాకపోవడం చేత దగ్గరలో ఉన్న మెస్లో భోంచేస్తున్నాము. 4 రోజుల్లో ఉదయం ఆఫీస్కి వెళ్ళే వరకు, ఆఫీస్ నుండి వచ్చాక నిద్రపోయే వరకు చెప్పుకున్న కబుర్లలో ఒకరి విషయాలు మరొకరికి తెలిసాయి. చలం వాళ్ళది మాలాగే మధ్యతరగతి కుటుంబం. జీతంతో జీవన రథాన్ని లాగాలి. చూడు ప్రసాద్, నీకు మధ్యతరగతి జీవితాల గురించి తెలియంది కాదు. డబ్బున్న వాళ్ళకి, ఏమీ లేని వాళ్ళకి మధ్యనున్న ప్రపంచం ఇది. ఇక్కడ బాధలు కన్నీళ్లు ఎలా ఉంటాయో ఆనందాలు ఆప్యాయతలు అలాగే ఉంటాయి. మహా నాటకాలను మించిన నాటకం మధ్యతరగతి జీవితం. కానీ నాకు ఎందుకో మొదటి నుండి నటన అంటే నచ్చదు. మనలో లేని లక్షణాలు ఉన్నట్టు రంగులు వేసుకోవడం అంటే అసహ్యం. ఇంట్లో ఎన్నోసార్లు ఈ విషయంలో గొడవలు జరిగాయి. ఫాల్స్ ప్రిస్టేజ్ ముసుగు వేసుకుంటాము, అప్పులు చేస్తాము, జనం గురించి వేషాలు కడతాం. అవన్నీ నాకు ఇష్టం ఉండదు. నిజం నిష్కర్షగా నిజాయితీగా అంగీకరిస్తాను. హిపోక్రసీ అంటే ద్వేషం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కానీ నాకు నిద్ర పట్టదు అన్నాడోసారి. ఆ రోజు ఆఫీసు నుండి నేను వచ్చేశాను. మెస్కి వెళ్ళి భోజనం చేసి వచ్చాను. చలం ఇంకా రాలేదు. మధ్యాహ్నం ఫోన్ చేశాడు, ఎవరో ఫ్రెండ్ వచ్చాడని, ఆలస్యంగా వస్తానని. రాత్రి 11 దాటాక ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసిన నాకు గుప్పున వాసన వచ్చింది. సారీ బాస్, బాగా లేట్ అయ్యింది. ఫ్రెండ్ని చాలా రోజులు కలిశానని అస్పష్టంగా వినిపించాయి మాటలు. ఏదో మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే రోజు పేపర్ చూడటానికి వచ్చే ఇంటి ఓనర్, ఏంటయ్యా నిన్న రాత్రి బాగా లేట్ అయిందే అని ప్రశ్నించాడు. అవునండి, ఫ్రెండ్ వస్తే పార్టీ చేసుకున్నాం అన్నాడు చలం. పార్టీయా ఆశ్చర్యంగా అడిగాడు. అవునండి, డ్రింక్ పార్టీ, చాలా మామూలుగా చెప్పాడు చలం. డ్రింకా అని తాగుడు వల్ల కలిగే నష్టాల గురించి చెప్పుకుపోయాడు ఆయన. క్షణాల్లో ఇల్లు ఖాళీ చేయమంటాడేమోనని భయపడ్డాను. ఆ మాటే ఆయన వెళ్ళాక చలంతో అంటే, ఎలా ఖాళీ చేయమంటాడు గురు,
600 కూడా అద్దెరాని పోర్షన్ని 900కి ఇచ్చినప్పుడే ఆయన నైతికంగా అమ్ముడుపోయాడు, కుండ బద్దలు కొట్టినట్టుగా అన్నాడు. ఆ రోజు ఆఫీసు నుండి వచ్చేసరికి చలం మరో వ్యక్తి ఉన్నారు. అతని పేరు అశోక్ అని పరిచయం చేసి, మనకి ఇంకాస్త బడ్డన్ తగ్గుతోంది గురు, ఇతను మా బ్యాంకుకి దగ్గరలో ఉన్న కంపెనీలో పనిచేస్తున్నాడు, ఇల్లు కావాలని అడిగితే మా పోర్షన్లో షేర్ చేసుకోవచ్చని చెప్పాను అన్నాడు చలం. ఎలాగూ పోర్షన్ పెద్దగానే ఉంది, మరో 150 అద్దె వాటా తగ్గుతుంది, నేను ఒప్పుకున్నాను. ఆ రాత్రే వచ్చేశాడు అశోక్ మా పోర్షన్లోకి. అశోక్ వచ్చిన శుభ సమయంలో చలం అశోక్ డ్రింక్తో సెలబ్రేట్ చేసుకున్నారు ఆ రాత్రి. అశోక్ వాళ్ళది బాగా ఉన్న కుటుంబం అంట. నిజానికి నాకు ఈ ఉద్యోగం చేయకపోయినా గడుస్తుందండి, కానీ మా వాళ్ళు బలవంతం చేస్తే చేయక తప్పడం లేదు అన్నాడోసారి. ఊళ్ళో అతని పేరు మీద పొలం కూడా ఉందట. ఆ రోజు చలం ఆఫీసు నుండి వస్తూనే, మనవాడు ప్రేమలో పడ్డట్టున్నాడోయ్, సాయంత్రం బస్సులో నుంచి చూశాను, లబ్బిపేట దగ్గర ఎవరో అమ్మాయితో తంటాలు పడుతున్నాడు అన్నాడు. అశోక్ వచ్చేసరికి 9 అయింది. మెస్కెళ్తున్నప్పుడు అడిగాడు చలం, ఏం గురు, ఎంతవరకు వచ్చింది ప్రేమ కథ అని. ఏం ప్రేమ కథ గురు, చంపుకు తింటోంది పెళ్లి చేసుకోమని అని చెప్పాడు. ఒకరా ఇద్దరా, అసలు నిజం చెప్తే నమ్మరు మీరు. కాలేజీ రోజుల నుండి నా క్రేజ్ అంతే. డిగ్రీ 3 ఏళ్లలో కాలేజీలో రోజూ మనని పలకరించిన అమ్మాయి లేదనుకో. ఆఖరికి మా ఇంగ్లీష్ మేడం కూడా ప్రేమలో పడింది అని ఈజీగా నవ్వేశాడు. ఎందుకో అశోక్ మాటలు పూర్తిగా నమ్మాలనిపించలేదు నాకు. ఆ రాత్రంతా ప్రేమ కబుర్లలో గడిపేశాము. చలం కూడా జీవితంలో 2 సార్లు ప్రేమ ఆటలు ఆడాడు. ఎలా ఉంది అమ్మాయి వస్తూనే అడిగాడు చలం. ఏవరేజ్ గురు అన్నాడు సూట్ కేసులోంచి బట్టలు బయటకు పడేస్తూ. అశోక్ పెళ్లి చూపులకని వెళ్ళాడు, కానీ మా వాళ్ళందరికీ నచ్చింది ఈ సంబంధం అన్నాడు. ఆ రాత్రి ఆ అమ్మాయి పూర్తి వివరాలు చెప్పాడు. ఒక్కరితే అమ్మాయట, కట్నం కూడా బాగా ఇస్తామన్నట్ట, లాంఛనాలు ఘనంగా ఉంటున్నాయని. అశోక్ మాటలు వింటే అతనికి ఆ సంబంధం ఇష్టంగానే ఉన్నట్టు అనిపించింది. ఆ రోజు రూమ్లోకి వస్తూనే పెద్ద గొడవ జరుగుతోంది. అశోక్ పెద్దగా చలం మీద అరుస్తున్నాడు. నీకు నా పర్సనల్ విషయాల్లో కలగజేసుకునే అవసరం లేదు. నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మర్యాద దక్కదు. నేనేమీ తప్పు చేయలేదు చలం గొంతు. వేరే వాళ్ళ గురించి నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం తప్పే. ఇష్టం వచ్చినట్టు చెప్పలేదు, నిజమే చెప్పాను. నేను వచ్చిన ధ్యాస కూడా లేనట్టుగా అరుచుకుంటున్నారు. అశోక్ గట్టిగా అరిచి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. తుఫాన్ తర్వాత ప్రశాంతత రూమ్లో. అసలు ఏమైందిరా కాసేపటి తర్వాత సూటిగా అడిగాను. నిజం చెప్పాలంటే ఏమీ లేదు, నిజం చెప్పినందుకు కోపం వచ్చింది అన్నాడు చలం. అశోక్కి పిల్లనిద్దామని వచ్చిన వాళ్ళు అతని గురించి ఎంక్వైరీ చేస్తూ చలం దగ్గరకు వచ్చారట. రూమ్మేట్ని చలం తనకు తెలిసిన విషయాలు చెప్పాడట. అశోక్కి కాస్త డ్రింకింగ్ అలవాటు ఉందని, జీతం సుమారు 2000 వస్తుందని చెప్పాడట అవతల వ్యక్తితో. చలం మాటలకు ఆయన ఆశ్చర్యపోయి, నాతో ఏ దురలవాటు లేదని చెప్పి 6000 జీతం అని చెప్పాడే అని, కట్నం కూడా ఎక్కువ అడిగారే అన్నట్ట. చలం తనకు తెలుసున్న విషయాలు చెప్తానన్నాడట. థ్యాంక్స్ అండి, ఫైనల్గా ఫిక్స్ చేసుకునే ముందే అసలు నిజం తెలిసింది అని వెళ్ళిపోయాట. చలం చెప్పినట్టు అశోక్ ఎలా తెలిసిందో చలానికి కూడా తెలీదట. తను వాళ్ళెవరో అశోక్ గురించి అడిగినట్లు చెప్దామని అనుకుంటుండగానే అశోక్ వచ్చి గొడవ లేవదీశాట. నాకు తెలిసింది నేను చెప్పాను, నిజం చెప్తే తప్ప అని ఎదురు ప్రశ్న వేశాడు. ఇంతకాలం ముగ్గురి మధ్య ఏ రకమైన సమస్యలు తలెత్తకుండా కాలం సాగిపోయింది. మొదటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. చలం మనస్తత్వానికి వ్యతిరేకమైన మనస్తత్వం అశోక్ది. అశోక్ మాటల్లో ఎంత నిజముందో తెలుసుకోవడం కష్టం. అబద్ధానికి అందమైన రంగు పూసి నిజం కన్నా బాగా చెప్పగలడు అనిపించింది ఒక్కొక్కప్పుడు. ఆ రాత్రే మేము ఊహించిన మరో సంఘటన జరిగింది. రాత్రి 10 గంటలకు అశోక్ తిరిగి వచ్చి తన సామాన్లు తీసుకుని రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, ముక్తసరిగా నాతో చెప్పి. మేమిద్దరం అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నిజం కొందరికి ఇష్టంగా ఉంటే మరికొందరికి కష్టంగా ఉంటుంది. ఆ తరువాత నాకు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు
చలం నేను అదే ఇంట్లో ఉన్నాం. అశోక్ కనిపించినప్పుడు చలం నాతో ఉంటే పొడిగా మాట్లాడేవాడు. చలం లేనప్పుడు చలాన్ని కసిదీరా తిట్టేవాడు. చలం వల్లే మంచి సంబంధం చెడిపోయిందనేవాడు. మరో 4 నెలల తర్వాత అశోక్కి మరో అమ్మాయితో పెళ్ళయింది. చలం కోసం కూడా చాలామంది పెళ్లివాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ నిజాన్ని నిష్కర్షగా చెప్తే ఎందుకో వాళ్ళు హర్షించలేకపోయేవాళ్ళు. వచ్చిన వాళ్ళకి తన గురించి అన్ని విషయాలు చెప్పి నాకు డ్రింకింగ్ అలవాటు ఉందండి అని, మళ్ళీ చెప్పలేదనుకోకండి, నేను ఇంతవరకు 2 సార్లు ప్రేమలో పడ్డాను, కాకపోతే 2 సార్లు ఘోరంగా ఫెయిల్ అయ్యాను అనేవాడు నవ్వుతూనే. నేను చాలాసార్లు అన్నాను చలంతో, అయిపోయిన ప్రేమ వ్యవహారాల గురించి చెప్పడం ఎందుకని. పెళ్ళంటే ఒక నమ్మకం, మంత్రాలకి సాంప్రదాయాలకి అతీతమైన నమ్మకం. ఈ నమ్మకం ఎప్పటికీ ఉండాలంటే ఒకరి విషయాలు ఇంకొకరికి పూర్తిగా తెలియాలి. తర్వాత కొత్తగా తెలిస్తే జీవితాంతం బాధే. అందుకే నిజాన్ని నిజాయితీగా చెప్పేశాను అనేవాడు. మనిషి ఎంత మంచివాడైనా నిజాన్ని చెప్తే ఏ మాత్రం హర్షించలేదనడానికి సాక్ష్యం చలం. నాకు తెలియకుండానే గతంలోంచి నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాను. బస్సు సడన్ బ్రేక్ ఉలిక్కిపడి చూసేసరికి విజయవాడ రోడ్డు మీద బస్సు సాగిపోతోంది. ఆఫీస్ పని చూసుకుని చలాన్ని కలుసుకునేటప్పటికి సాయంత్రం అయింది. నన్ను చూసి ఉత్తరం రాసి రానందుకు కించెత్తు బాధపడ్డా ఆనందంగా పలకరించాడు. పెళ్లి ప్రయత్నం ఎంతవరకు వచ్చింది గురు అని అడిగాను. నన్ను ధైర్యం చేసి పెళ్ళాడడానికి ఎవరూ రావడం లేదని చిత్రంగా నవ్వాడు. నాకు నచ్చినా వాళ్ళకి నేను నచ్చడం లేదు గురు అన్నాడు నవ్వుతూనే. దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేస్తున్నప్పుడు అడిగాను, అశోక్ ఎలా ఉన్నాడు, ఈ మధ్య ఉత్తరాలు కూడా లేవు అని. 1-2 సార్లు కనిపించి హలో అన్నాడు అంతే. ఇంత దూరం వచ్చి అశోక్ని కలవకపోతే బాగోదనిపించి ట్రాన్స్ఫర్ అయ్యాక నాకు రాసిన ఉత్తరంలో అడ్రస్ తీసుకుని బయలుదేరాను. చలాన్ని రమ్మంటే, ఎందుకు గురు, నన్ను పిలిచి వాణ్ణి బాధ పెట్టడం అన్నాడు నవ్వుతూ. నేను చలాన్ని బలవంతం చేయలేదు. సత్యనారాయణపురంలో ఉంటున్నాడు, కాస్త కష్టపడి ఇల్లు గుర్తుపట్టగలిగాను. ఇంటి ముందో మధ్య వయస్కుడు సిగరెట్ కాలుస్తూ నిల్చున్నాడు. అశోక్ ఎక్కడుంటాడండి అని అడిగాను ఆయన్ని. ఆయన నాకేసే తెరపారా చూసి అటువైపు వాటాలో ఉంటున్నాడు అన్నాడు. లోపలికెళ్ళాను. అశోక్ అని నేమ్ ప్లేట్ ఉంది. ఇల్లు లాక్ చేసి ఉంది. బయటకు వచ్చి సిగరెట్ కాల్చుకుంటున్న ఆయన్నే అడిగాను, అశోక్ లేడా అండి అని. తాళం వేసి ఉందా అని ఎదురు ప్రశ్న వేసి చేతిలో ఉన్న సిగరెట్ పారేస్తూ నా జవాబుకు ఎదురు చూడకుండా, ఈ మధ్య అతను ఆలస్యంగా వస్తున్నాడని, ఇంతకీ మీరేమవుతారు ఆయనకి అని అడిగాడు. నేను అతని ఫ్రెండ్ అని చెప్పి, అశోక్ భార్య కూడా బయటకెళ్ళినట్టుంది మనసులో అనుకున్నట్టు పైకి అన్నాను. నా మాటలకు అతను ఉలిక్కిపడ్డట్టయి, ఏదో అంటున్నారు అని అడిగాడు. అశోక్ భార్య గురించి అడిగాను. బయటికెళ్ళడమేంటి, పుట్టింటికి వెళ్ళిపోయిందన్నాడు వెటకారంగా నవ్వుతూ. పుట్టింటికా ఆశ్చర్యంగా అడిగాను. అవునయ్యా బాబు, ఇతగాడేవో మహారాజు ఉద్యోగం చేస్తున్నానని మాయ కబుర్లు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నట్ట. నిజం తెలిసేసరికి పాపం వెర్రి పిల్ల, కంటికి మింటికి ఒకటే రాగాలనుకో, దానికి తోడు తాగుడొకటి, ఇంకేముంది అని ఏదో చెప్పబోతుంటే అక్కడి నుంచి కదిలాను. చలం, నిజాన్ని నిజంగా చెప్తున్నా లోకం హర్షించలేకపోతోంది. అశోక్ ఒకప్పుడు అబద్ధానికి రంగులు వేసి నిజం కన్నా గొప్పగా చెప్పి నమ్మించిన నిజం తెలిసాక లోకం భరించలేకపోతోంది. లోకం పోకడ అర్థం కాలేదు నాకు. పూర్తి నిజాన్ని భరించలేదు, అబద్ధాన్ని ఓర్చుకోలేదు ఎక్కువ కాలం. నిజం అబద్ధాల మధ్య లోలకంలో ఊగే విచిత్ర మనస్తత్వం ఈ లోకానిది. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.